వాళ్ళు మైదానంలోకి అడుగుపెట్టింది మ్యాచ్ గెలవడానికి కాదు, ఈ దేశ గౌరవాన్ని కాపాడడానికి. ప్రతి బంతి, ప్రతి పరుగులో వాళ్ళలో కనిపించింది ఆత్మవిశ్వాసం, అగ్ని, ధైర్యం. నిన్న కేవలం వాళ్ళు సెమీఫైనల్ మాత్రమే గెలవలేదు, భారత మహిళా శక్తికి కొత్త చరిత్రను రాశారు. ఇది కేవలం విక్టరీ మాత్రమే కాదు, ఇది మన ఇండియన్ ఉమెన్స్ పవర్. మరి దేనికి ఎలివేషన్ అంటారా? నిన్న ఏదైతే వరల్డ్ కప్లో భాగంగా ఉమెన్స్ టీం సెమీఫైనల్లో అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియా టీంని మట్టి కనిపించి మన వాళ్ళైతే నిన్న శివంగుల్లా రెచ్చిపోయి అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి నవంబర్ 2వ తారీఖున ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ఆ మ్యాచ్ అయితే ఫైనల్గా రాబోతుంది. ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. 2 సార్లు వెనకడుగేయడం జరిగింది. ఈసారి 3వ అడుగు అనేది చాలా సాలిడ్గా పడి కప్పు ఖచ్చితంగా పైకి ఎత్తాలని చెప్పి మనం ఆనందం కోరుకుందాం. మరి నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది, ఎలా మన వాళ్ళు తలపడి పోరాడి గెలిచారు, అలాగే నిన్న ఏ రికార్డ్స్ బద్దలు కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. వరల్డ్ కప్లో భాగంగా నిన్న సెమీఫైనల్ జరిగింది. ఈ సెమీఫైనల్లో మన టీమిండియా ఇంకా ఆస్ట్రేలియా తలపడడం జరిగింది. ఎక్కడంటే మన ముంబైలో పటేల్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. సో మొదట బ్యాటింగ్ చేసింది టీమ్ ఆస్ట్రేలియా. సో టీమ్ ఆస్ట్రేలియా దాదాపు 49.5 ఓవర్లలో, అంటే ఆల్మోస్ట్ 50 ఓవర్లు అనుకోండి, 50 ఓవర్లు ఆడి 10 వికెట్ల నష్టానికి 338 రన్స్ చేశారు. సో అద్భుతమైన స్కోర్ ఇది. ఈ స్కోర్ చేశారంటే సెకండ్లో ఎవరైతే చేజింగ్లో వస్తారో ఖచ్చితంగా వాళ్ళు కొంచెం తడబడతారు. బట్ మన వాళ్ళు తడబడ్డారా అంటే అస్సలు తడబడలేదు. వేరే రేంజ్లో వాళ్ళకి సమాధానం చెప్పారు. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసుకున్నట్టయితే ఎక్కువ స్కోర్ చేసింది ఎవరు అంటే ఈ 338, 10 వికెట్ల నష్టానికి 49, అంటే ఆల్మోస్ట్ 50 ఓవర్లు అనుకోండి. ఫోర్ లిచ్ఫీల్డ్ దాదాపు 104 బాల్స్లో 112 రన్లు చేయడం జరిగింది, అంటే సెంచరీని సాధించుకుంది. తర్వాత హలీసా హిలీ తను వచ్చేసి 72 బాల్స్లో 62 రన్స్ చేసింది, కెప్టెన్. అలాగే హెల్లీస్ ఫెర్రీ 45 బాల్స్లో 51 రన్స్ చేసి అందరూ కష్టపడి సమిష్టిగా దాదాపుగా 338 రన్స్ చేశారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఈ రేంజ్ స్కోర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన వారు ఖచ్చితంగా తడబడతారు. సో మన ఉమెన్స్ టీం అంతకంటే చాలా ఘాటుగా ఆస్ట్రేలియాకి సమాధానం చెప్పింది. సెకండ్ ఇన్నింగ్స్లో 48.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 339 రన్స్ చేసింది. ఇందులో బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ముందుగా మన స్మృతి మందాన 48 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంది, 54 రన్స్ చేసింది. తర్వాత ఎవరైతే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 97 బాల్స్లో 89 రన్స్ చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి టీమిండియాకి నిన్న అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైన విజయాన్ని కట్టిపెట్టిన జెమిమా రోడ్రిగ్స్ దాదాపు 113 బాల్లో 127 రన్స్ చేసి అద్భుతమైన ఘన విజయాన్ని అయితే మన టీమిండియాకి కట్టబెట్టడం జరిగింది. తిని నాట్అవుట్. అలాగే భారత జట్టు ఇప్పుడు ఫైనల్కి చేరింది. ఈ ఫైనల్కి చేరడం మూడోసారి. 2005లో ఒకసారి చేరింది, 2017లో ఒకసారి చేరింది. అప్పుడు 2 సార్లు కూడా ఓడిపోయింది. ఏ టీంతో ఓడిపోయింది, ఎన్నిసార్లు ఓడిపోయింది అనే విషయం కూడా నేను చెప్తాను. కానీ ఫైనల్గా నవంబర్ 2వ తారీఖున తిరిగి టీమిండియా ఫైనల్కి చేరింది. ఫైనల్ ఆడబోతుంది సౌత్ ఆఫ్రికా టీంతో మన భారత గడ్డ మీద. అది కూడా ఈ 2 టీముల్లో ఏ టీం గెలిచినా కొత్త చరిత్ర రాయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు, అలాగే మన టీమిండియా కూడా కప్పు కొట్టలేదు. కాబట్టి ఈసారి ఎవరు గెలిచినా చరిత్ర తిరగరాయడం ఖాయం. కాకపోతే ఏంటంటే మన టీమిండియా గెలవాలని చెప్పి మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే నిన్న మ్యాచ్లో కొన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ కావడం జరిగింది. ఏ రికార్డ్స్ బ్రేక్ అయ్యో మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఉమెన్స్ ఓడిఐ మ్యాచ్ ఉందో హైయెస్ట్ రన్ చేస్ ఏదైతే నిన్న మన ఊళ్ళో 339 రన్స్ చేశారో అదే ఇప్పటి వరకు హైయెస్ట్ రన్ చేస్. అలాగే నాకౌట్ మ్యాచ్కో వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో 300కు పైగా రన్ చేసేసిన మొదటి టీం కూడా మనదే అనమాట. అలాగే వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియా వరుస విజయాలకు కళ్ళెం వేసింది ఎవరంటే ఖచ్చితంగా మన ఇండియా టీమే. అలాగే నిన్న మ్యాచ్ ఏదైతే జరిగిందో నిన్న మ్యాచ్లో దాదాపుగా 2 ఇన్నింగ్స్లో కలిపి 679 రన్స్ రావడం జరిగింది. సో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్ 679 అనేది. అలాగే ఇప్పటివరకు మన ఇండియా 2 సార్లు మాత్రమే ఫైనల్కి పోయింది. మరి ఇప్పటివరకు గెలిచిన టీమ్స్ ఏవి వరల్డ్ కప్ని అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే 1973లో ఇంగ్లాండ్ టీం, 1978లో ఆస్ట్రేలియా, 1982లో ఆస్ట్రేలియా, 1988లో కూడా ఆస్ట్రేలియా, 1993లో ఇంగ్లాండ్, 1997లో ఆస్ట్రేలియా, 2000 సంవత్సరంలో న్యూజిలాండ్. అలాగే 2005లో ఆస్ట్రేలియా, 2009లో ఇంగ్లాండ్, 2013లో ఆస్ట్రేలియా, 2017లో ఇంగ్లాండ్, అలాగే 2022లో కూడా ఆస్ట్రేలియా. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఎక్కువ సార్లు కొట్టింది ఆస్ట్రేలియా టీమే. ఆస్ట్రేలియా తర్వాత ఇంగ్లాండ్, తర్వాత న్యూజిలాండ్ ఒకసారి కొట్టింది. అయితే ఇప్పుడు ఏవైతే ఫైనల్కి 2 టీమ్స్ రావడం జరిగిందో మన ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా, ఈ 2 టీంలు కూడా ఇప్పటివరకు కప్పు కొట్టలేదు. కాబట్టి ఏ టీం కొట్టినా ఖచ్చితంగా చరిత్ర తిరగరాయడం అనేది కామన్. అయితే 2005లో టీమిండియా ఫైనల్కి వచ్చి ఓడిపోయింది. అలాగే 2017లో టీమిండియా ఫైనల్కి వచ్చి ఓడిపోయింది. మరి ఏ టీమ్స్తో ఆడడం జరిగిందంటే 2005లో ఆస్ట్రేలియా టీంతో ఆడింది టీమిండియా. అప్పుడు ఆస్ట్రేలియా టీం మొదట బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 215 రన్లు చేసింది. అయితే తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా కేవలం 107 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. అయితే తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా కేవలం 107 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. అలాగే 2017లో ఇంకో మ్యాచ్ జరిగింది. అప్పుడు ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికి అంటే మన ఇండియాకి ఇంకా ఇంగ్లాండ్కి. అప్పుడు ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 రన్లు చేస్తే అప్పుడు మన టీమిండియా 48.4 బాల్స్లో 219 రన్స్ చేసి 9 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. 2 సార్లు ఫైనల్ వరకు వచ్చి
టీమిండియా వెనుదిరిగింది. మరి ఈసారి మూడోసారి ఫైనల్కి రావడం జరిగింది. ఈసారి అంటే వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుంది. బట్ క్రికెట్ అంటే ఎక్కువగా ప్రాణం ప్రేమ ఇచ్చేది మనమే కాబట్టి మన టీం కప్పు కొట్టాలి, మన భారత గడ్డ పైన కప్పు కొట్టాలి. మన ఉమెన్స్ టీం ఎన్నాళ్ళుగానో ఆ కప్పు కోసం చాలామంది ఎదురు చూడడం జరుగుతుంది. సో ఆ కప్పును ఈసారి మన వాళ్ళు, మన శివంగులు ఎత్తాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏంటంటే రెండిట్లో ఏ టీం గెలిచినా కొత్త చరిత్ర రాస్తుంది. బట్ ఏంటంటే మనం మన ఉమెన్స్ టీం గెలవాలి, ఆ కప్పుని ఈసారి ఎత్తుకోవాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే టీమిండియాకి అందరూ ఇప్పటి నుంచే అభినందనలు తెలియజేయండి.